వెల్కమ్ టు AP19 న్యూస్. విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు లేవని VMC కమిషనర్ స్వప్నిల్ దినకర్ స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని బారిస్టర్ స్ట్రీట్ సూర్యారావుపేటలో ఉన్న దుర్గా రెసిడెన్సీ అపార్ట్మెంట్లో గురువారం ఆయన ఓటర్ల జాబితా ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ నెల 7న జరిగిన పొలిటికల్ పార్టీ సమావేశంలో సర్వే సరిగా జరగడం లేదన్న ఫిర్యాదు అవాస్తవమన్నారు. ఉంగుటూరు మండలం తేలప్రోలు వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి ఏలూరు వైపు వెళ్తున్న కారు ఓవర్ స్పీడ్తో డివైడర్ను ఢీకొట్టింది. స్పీడ్ కంట్రోల్ అవ్వకపోవడంతో ఏలూరు నుంచి విజయవాడ వైపు వస్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయవాడ వస్తున్న కారులోని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దేశంలో కరోనా కొత్త వేరియంట్ JN1 కలకలం రేపుతోంది. పాజిటివ్ కేసులు అంతకంతకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 328 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2997కు చేరిందని కేంద్రం వెల్లడించింది. కేరళలో ఒకరు మరణించారని తెలిసింది. ఆంధ్రప్రదేశ్లోనూ కరోనా కేసులు నమోదయ్యాయి. చాలా రోజుల తర్వాత ఏపీలో 3 కేసులు, బీహార్లో 2 కరోనా కేసులు వెలుగు చూశాయి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకు పెట్టింది పేరు. ప్రత్యేక వైద్య చికిత్సల కోసం ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు సహా పలు జిల్లాల నుంచి నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు రోజుకు వేల సంఖ్యలో ఆసుపత్రికి వస్తుంటారు. కోవిడ్ తర్వాత రోగుల సంఖ్య భారీగా పెరిగింది. రోగుల సంఖ్యతో పాటు చనిపోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్న నేపథ్యంలో వాహనాల సంఖ్య పెంచమని మహాప్రస్థానం నిర్వహణ సంస్థ ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్ను సంప్రదించిన సానుకూల ఫలితం లేదని GGH వైద్య వర్గాలు తెలిపాయి. దానికి తోడు రాత్రి సమయాల్లో చనిపోయిన వారిని తీసుకెళ్లటం కుదరదని కరాఖండిగా చెబుతుండటంతో మృతదేహాన్ని స్వస్థలాలకు ఎలా తరలించాలో కుటుంబ సభ్యులకు దిక్కుతోచటం లేదు. GGHలో 15 మహాప్రస్థానం వాహనాలు అవసరం ఉండగా 7 మాత్రమే సేవలు అందిస్తున్నాయి. అందులోని 1-2 మరమ్మతులకు గురి కావడంతో రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రి అవసరాలకు అనుగుణంగా 24 గంటలు ఏ ప్రాంతానికైనా మృతదేహాన్ని తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు. 30 మంది చనిపోతున్నప్పుడు ఇక్కడికైతే మాత్రం దాదాపు 15 వెహికల్స్ అయితే కావాల్సిన అవసరం నేను గుర్తించి వెంటనే మా DME గారికి, ఇక్కడ లోకల్ కలెక్టర్ గారికి, వేణుగోపాల్ రెడ్డి గారు కూడా తెలియజేయడం జరిగింది. ఈ సంస్థ మహాప్రస్థానం సంస్థ DME ఆఫీసు వాళ్ళతో, గవర్నమెంట్తో ఒప్పందం కుదుర్చుకున్న వాటిలో వాళ్ళు చాలా అడ్డంకులే పెట్టి వాళ్ళు ఈ మహాప్రస్థానం అనే ఒక మంచి ప్రోగ్రామ్ని నిర్వీర్యం చేస్తున్నారు అనిపిస్తాం. దానికి మెయిన్ కారణం ఏమనిపిస్తుందంటే మేము రాత్రులు బాడీస్ తీసుకెళ్ళమని ఒక హఠం వేస్తున్నారు. అలానే ఇక్కడ ప్రైవేటు అంబులెన్స్ల దగ్గరికి వెళ్ళేటప్పటికి దాదాపు 25,000 నుంచి 50,000 రూపాయలు కూడా వసూలు చేసే క్రమం మనకి ఇక్కడ కనబడతాం. విజయవాడలో నేడు విడుదలైన రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా సలార్ హీట్ పెంచుతోంది. ఇప్పటికే నగరంలో సినిమా విడుదలైన థియేటర్ల వద్ద ప్రభాస్ అభిమానులు ఫ్లెక్సీలు, కటౌట్లను ఏర్పాటు చేసి సందడి చేస్తున్నారు. సినిమా థియేటర్ల వద్ద హీరో అభిమానుల జోష్ కనిపిస్తోంది. సినిమా రిలీజ్ అయిన అన్ని థియేటర్లు అభిమానులు, సినీ ప్రేక్షకులతో నిండిపోయాయి. థియేటర్లు హౌస్ఫుల్ కావటం, సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా థియేటర్ల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ మాట్లాడుతూ కుర్చీ కోసం జరిగే పోరాటంలో ఫ్రెండ్కు ప్రభాస్ ఇచ్చిన విలువను సలార్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ అద్భుతంగా చూపించారన్నారు. 6కు మించి ప్రభాస్ ఎలివేషన్స్, ప్రభాస్ పృథ్వీరాజ్ సీన్లు, యాక్షన్ పార్ట్, ఇంటర్వెల్ మూవీకి ప్లస్ పాయింట్ అన్నారు. ఎక్కువ క్యారెక్టర్తో కథలో కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఆసక్తి పెంచుతూ పార్ట్ 1కు ఎండ్ కార్డ్ పడుతుందని, ప్రభాస్ నటన సినిమాకే హైలైట్ అని అన్నారు. సినిమా అయితే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఇప్పటివరకు అయితే ప్రభాస్ చాలా హీరో లెవెల్లో బాగా చూపించారు.
సెకండ్ హాఫ్ ఎలా ఉండేదనే చూడాలి. ఓవరాల్ గా సినిమా అయితే జై రమేష్ 10% చూపించాడు, 90% అనేది దాచిపెట్టాడు సెకండ్ హాఫ్ మూవీ గురించి. కేజీఎఫ్ అనేది ఒక పార్ట్, కానీ కేజీఎఫ్ని మించింది ఇది. ఇంకా సినిమా మొత్తం బయటికి రాలేదు. ఇప్పుడు రేటింగ్ అనేది 4 దాటేసింది. ఇంకా 10 అనే దాన్ని పుట్టిదానికి సలార్ మూవీ అనేది ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలి. హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా 5, 6 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేయడంతో దట్టమైన పొగ ఆ ప్రాంతం మొత్తం విస్తరించింది. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలికి చేరుకొని భవనంలోని వారందరినీ బయటకు తరలించారు. మంటలు వ్యాపించడంతో 6వ అంతస్తులో ఓ కుటుంబం చిక్కుకుపోయింది. ఇది గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ ఆ ఇంటి తలుపులను పగలకొట్టి వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ప్రాణాలకు తెగించి మరీ ఆ కుటుంబాన్ని రక్షించిన కానిస్టేబుల్ శ్రవణ్ను స్థానికులు అభినందించారు. మరోవైపు ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఎవరికి ఏ హాని జరగకపోవడంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.